హాయ్స్ డే 13 ఇవాళ సూర్య అయితే వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ సూర్య. ఇప్పుడు మన రైడ్ అయితే కపిల హిరణ సరస్వతిల వైపు మన పయనం. ఈరోజైతే వాయుదేవ మనల్ని ఆపలేడు, ఎందుకంటే ఇంకొక 45 కిలోమీటర్లు ఉంది, వెళ్ళిపోదాం. నైట్ అయితే ఈ టెంపుల్లోనే మనకు స్టే అనేది, ఇక్కడ క్యాంపింగ్ వేసుకున్నాము. స్టే ఇచ్చిన అన్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా మన మాస్టర్పై కలిసేద్దాం. కపిల హిరణ్య సరస్వతిలను మీట్ అవుదాం. అక్కడికి వెళ్ళి చంద్ర తన కాంతిని ఎందుకు కోల్పోయాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు చంద్ర ఎవరు, తన కాంతి ఎందుకు కోల్పోయాడు, హిరణ్య కపిల సరస్వతి వీళ్లకు చంద్రకు సంబంధం ఏంటి అనేది మొత్తం అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ రా మాస్టర్. ఈరోజు 30వ రోజు మన రైడ్ అనేది ఓబులవారిపల్లి నుంచి స్టార్ట్ చేసి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఆ టెంపుల్ దగ్గర అయితే నైట్ స్టే చేసాము. నిన్న ఈవినింగ్ 6 అయింటుంది. ఆ టైంలోనే వచ్చి స్టే అడిగేశాను. వాళ్ళు సరే ఉండిపో అని చెప్పారు. ఇప్పుడైతే వెళ్తున్నాం మాస్టర్, వెళ్తున్నాం మనం కపిల హిరణ సరస్వతిల దగ్గరికి. 45 కిలోమీటర్లు ఉంది, వెళ్ళిపోదాం. సూర్య కాస్త కూల్గానే ఉండు. వాయుదేవా, ఈరోజు నీ ప్రతాపము మా దగ్గర కాదులే. శ్రీరాముడు నరికేసిన 7 టెంకాయ చెట్లు అయితే అక్కడ ఉన్నాయి. రోడ్డు పక్కన చెట్లకు ఇలా తంతి కట్టేసి మొత్తం గ్రీన్ మ్యాట్ అయితే చుట్టేశారు. చాలా చోట్ల అలానే ఉంది. మిడిల్లో కూడా ఇలా రోడ్డుకి ఇరువైపులా, అటువైపు కూడా ఉంది. చెట్లు ఉంటేనే కదా, మొత్తం ఏ రాగి చెట్లే, కానీ గాలి మాత్రం దూసుకొని వస్తుంది ఈ చెట్లు. కానీ ఇంకొక 2-3 సంవత్సరాలకు పెద్దవి అయిపోతే మొత్తం నీడపాటికి నీడ, చల్లటి గాలి, ఆ విధంగా ఉంటుంది ఈ హైవే పైనంతా. ప్రణామం టు నేచర్. NH51 ఇక్కడైతే దుమ్ముగానే తయారు చేస్తూ ఉంటారు. ఫ్లైఓవర్గా కోలగా పోసేసినారు మట్టి. ఎట్ట లెవెల్ చేస్తారో ఏందో. చేసేప్పటికి మాత్రం క్లాస్గా ఉంటాయి రోడ్స్, చేసే ముందైతే ఈ విధంగా ఉంటాయి. ఒక ప్రదేశానికి దగ్గర అవుతున్న కొద్దీ ఇంకొన్ని ప్రదేశాలు కూడా దగ్గర అవుతూనే ఉన్నాయి. అలా సోమనాథ్కి దగ్గరే కొద్దీ పోరుబందరు, ద్వారకా మిడిల్ కాస్త దూరంగానే మిడిల్గా ఉన్నాయి. మధ్యలోనే వాయుదేవానే వీటి దూరాన్ని ఇంకాస్త పెంచేస్తూ ఉన్నారు. లేకుండా అంటే మనకు నార్మల్గానే అయిపోతాయి ఇవన్నీ. ఒకటేసారిగా మనం ద్వారకా అనేది ఊహించుకుంటే అసలుకు ఇంత దూరమా అనిపిస్తుంది. అందుకే కొన్ని పాయింట్లుగా సెట్ చేసుకోవాలి. ఒకటే పాయింట్గా, ఒకటే దూరంగా కాకుండా మధ్యలో కొన్ని ప్రదేశాలుగా అనుకుంటే అవి చేరే కొద్దీ ఆ దూరం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అట్లా సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను నా జర్నీలో. నేను చీలిపోయే రోడ్డుని అన్న వాళ్ళు రాడ్లు వేసి మళ్ళీ జాయింట్గా పిన్నులు కొట్టినట్టు చేస్తూ ఉంటారు. అంటే క్రాక్ ఎక్కువ అవుతూ ఉంది బిట్లుగా, జాయింట్గా ఇది ఎక్కువ అవుతూ ఉంటే మధ్యలో రాడ్లు వేసి పారేసినారు, కుట్లు వేసినట్టు. ఇదిగో అక్కడ కూడా అలా మధ్యలో బండి. అసలు అన్న తగ్గేదే లేదంటూ రోడ్డు ఉంటుందే పోతుందే. ఇదే అక్కడ చూసా కుట్లు వేసి పెట్టారు. పడిపోయేట్టే ఉన్నదన్ను అన్నలు మరి క్లిప్పులుగా వేసి పారేసారు. మొత్తం ఆ విధంగా వచ్చేసింది జాయింట్గా. ఈ బిట్టు ఇట్లా పడిపోతుందేమో, అట్టే ఉన్నట్టున్నది. మనం దాటుకుందాం బిన్నె. స్వాగతం రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్కి వచ్చేసాం. ఈ రోజుట్లోని మొదటి టోల్ ప్లాజా. మన రైడ్లోని ఎన్నో టోల్ ప్లాజానో తెలియదు. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ సందర్పరా ఆ పేరైతే ఉంది. ఇక మాస్టర్తో ఇక్కడ క్లిక్ కిసిక్ ఇది కూడా క్రాస్గా వేసేసారు. క్లిక్ కిసిక్ భలే వస్తుంది. అయితే వచ్చేసాం మరింత చేరువకి.
ఇంకో 5 కిలోమీటర్లలో చేరుకున్నాం. మనమైతే ప్రజెంట్ ఇక NH51కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. ఈరోజు కలుస్తామో రేపు కలుస్తామో తెలియదు. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కపిల హిరణ సరస్వతిలను కలిసేందుకు. వాళ్ళని కలిసేసి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని తర్వాత ఎప్పుడు కలుస్తామో తెలియదు. ఈ NH51 పైన మనం ఇంకా చాలా దూరాలు అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఒక హీరోకి దగ్గరగా వచ్చేసాము. ఆ హీరో ఎవరో ఇక్కడ ఎందుకున్నారో చూడండి. మనం వెళ్ళే ప్రదేశం వైపే ఆ హీరో కూడా ఉంటారు. ఆ హీరో పేరుతో ఒక ఊరి పేరే ఉంది. చూడండి మీరు ఒకసారి మనం వెళ్ళే రూట్ అట్టో. ఈ NH51కి బాయ్ బాయ్ ఎందుకో మీకే అర్థమవుతుంది. NH51 బాయ్ బాయ్. కలుద్దాం NH51ని ఈరోజు రేపో మర్నాడు అలా ఎప్పుడో తెలీదు. కలుద్దాం NH51. మీతోనే మాకు ఇంకా చాలా దూర పయనం అయితే ఉంది. కలుద్దాం. ఇప్పుడైతే వెళ్తున్నాం ప్రభాస పట్టణానికి, సోమనాథ్కి. ఇదైతే రివర్ పైన వెళ్తూ ఉన్నాము. రోడ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత వరస్ట్గా ఉంటుందని. ఏది కపిల హిరణ సరస్వతిల దగ్గరికి వెళ్ళే మార్గం ఇంత వరస్ట్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నదిలో అయితే నీళ్ళే లేవు అసలుకి, కొద్దిగా ఉన్నాయి. అదే మన నేషనల్ హైవే 51. అంత వరస్ట్గా ఉంది రోడ్ అయితే. ఇక్కడే ఫైనల్గా వచ్చేసాం మనము పరిసర ప్రాంతాల్లోకి కాదు, సరౌండింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. మనమైతే వచ్చేసాము సరౌండింగ్లోకి. కపిల హిరణ సరస్వతిల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. రాజ్కోట్ NH51. నీకు త్వరలోనే మళ్ళీ నిన్ను కలుస్తాము. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్ NH51. కపిల హిరణ సరస్వతిల దగ్గరికి ఇక్కడ క్లిక్ కిసిక్ కనిపించేస్తాను. క్లిక్ కిసిక్ అయిపోయింది మ్యాస్ట్రోతో. వితౌట్ పొల్యూషన్గా చాలా ప్రదేశాలే వచ్చేసాము. అందులో ఇప్పుడు కపిల హిరణ సరస్వతిల దగ్గరికి కూడా ఓబులవారిపల్లెలో మొదలైన మన ప్రయాణం ఇక్కడి వరకు వచ్చేసింది. మరింత చేరువుగానే వచ్చేసాం. భారతదేశంలో చూడాల్సిన ప్రదేశానికి వితౌట్ పొల్యూషన్గా మనము మరింత చేరువగానే వచ్చేసాము. సముద్రుడి దగ్గరికి అయితే మరొకసారిగా చేరుకుంటూ ఉన్నాము మన జర్నీలో. అరేబియా మహాసముద్రుడి దగ్గరికి చాలా చాలా హ్యాపీ, సంతోషం. థ్యాంక్ యూ రా మాస్ట్రో. నువ్వు ఉంటేనే రా నేను ఈ ప్రదేశానికి రాగలిగాను నా జీవితంలో. లేకపోతే లేదు అసలుకి. ఈ ప్రదేశాలు లేవు, నేను అనుకున్న ప్రదేశాలు చూసే అవకాశమే లేదురా మాస్ట్రో నువ్వు లేక. మొత్తానికి వచ్చేసాము. ఇక్కడ లాకర్స్ రూమ్ అయితే ఉంటాయంట. అక్కడికి వెళ్ళి చూద్దాం మన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఎక్కడ అని. మొత్తం పార్కింగ్ ప్లేసే. అక్కడ కనిపించేదే టెంపుల్ అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వెళ్దాం. ఉన్నాయి షాప్స్ వైజ్ షాప్స్ ఉన్నాయి. పార్కింగ్ స్లాటే పెద్ద ఏరియా, కానీ మొబైల్స్ స్మార్ట్ వాచెస్ ఏవి నాట్ అలౌడ్ అని చెప్పారు. ప్రసాద్ కౌంటరు, పబ్లిక్ అడ్మిషన్స్ రూము. మరి మనం ఎక్కడ పార్కింగ్ చేయాలో ఏంటి అనేది తెలియదు. వెళ్ళి అడుగుదాం. మందిరిని ఒకసార్లని అడిగాను. ఇక్కడైతే ఒక డార్మెటరీగా ఉందని చెప్పారు. అటువైపుగానే వెళ్తూ ఉన్నాము. లాస్ట్లో ఎక్కడో మరి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాస్ట్రోకి లగేజ్ అక్కడ పెట్టేసి అయ్యో ఈ పక్కన ఏందో స్వామి ఇదేనా ఇంతకు వెళ్తూ ఉంటాను. డార్మెటరీ అని చెప్పారు. మీరు చూద్దాం వెళ్ళి అక్కడికి. డార్మెటరీలోకి వచ్చేసి
ఫామ్ ఇస్తారు, ఫామ్ ఫిలప్ చేసేసి ఉంటాయి ఇట్లా టైమింగ్స్ ఇలా. అయితే రూమ్ అయితే తీసుకున్నాను, లాకర్ రూము. పైకి ఎన్నో అంతస్తో తెలియదు, డార్మెటరీ ఇది. ఇక్కడ ఓకే, లగేజ్ లోపల పెట్టేద్దాం. ఇదే ఇక్కడైతే ఈ విధంగా ఉన్నాయి బెడ్స్. మన లాకర్ రూమ్ అయితే ఈ విధంగా. మెస్ట్రోని ఇక్కడ పెట్టేసి ఇక తినేందుకైతే వెళ్తూ ఉన్నాను. ఈ డార్మెటరీ నుంచి, డార్మెటరీలో అయితే 150 రూపాయలుగా డిపాజిట్గా తీసుకుంటారు. మనం అదే చెక్అవుట్ చేసేటప్పుడు 70 రూపాయలు ఎన్నికిస్తారు. మాస్టర్ అయితే ఇక్కడే ఉంది, ఇక్కడ పెట్టేసి మనం అలా వెళ్ళి తినేసి ముందు తర్వాత ఆ మూల నుంచి చూసుకుంటే ఇట్లా అన్ని ప్రదేశాలు ఉన్నాయి, అన్నీ తిరిగి చూసేసొద్దాం. అక్కడ తినేసాము. ఇప్పుడు వెళ్తున్నాం కపిల హిరన్న సరస్వతిల వైపు. సూర్య గట్టిగానే ఉన్నాడు. సాయంత్రం తిరగాల్సిన ప్లేసులు ఇవన్నీ, కాకంటే కవర్ చేసేస్తూ ఉన్నాను. సాయంత్రం చూద్దాం కొన్ని ప్లేసుల్లో. ఇక్కడైతే ఈ చౌక వ్యూ పాయింట్. మనం వెళ్తున్నాం కపిల హిరణ సరస్వతిల దగ్గరికి. ఇప్పుడు రాముడి 3 బాణాలుగా ఈ టెంపుల్ ఇక్కడ. ఈ కపిల హిరణ సరస్వతిలు ఇక్కడే ఉన్నారు. మన కోసం చాలా సేపటి నుంచి వేచి చూస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడుకుందాం, వీళ్ళు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది. ఇక త్రివేణి సంగమంలో హారతి కూడా ఉంటుంది ఇక్కడ, అది కూడా చూద్దాం. చూస్తూ ఉండండి. శివ అన్మాస్టర్ వీల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.